గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అలాగే మా యువ నాయకుడు భవిష్యత్తు నాయకుడు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి ఆలోచనలతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ 2 ఏళ్ల కాలంలో మేము ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేశామో అవన్నీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 ఏళ్ల కాలంలో అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం, అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాం, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ముఖ్యంగా పెన్షన్ పథకం 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి 5 సంతకాల్లో పెన్షన్ పెంచే కార్యక్రమం ఒకటి, 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలకి, పూర్తి బెడెడ్గా ఉండే వాళ్ళకి 15,000 రూపాయలకి. అంటే దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత ఇదిగా ఈరోజు పెన్షన్స్ ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఇవి కాకోకుండా తల్లికి వందనం మా యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత గతంలో గొడ్డల పార్టీ ఆధ్వర్యంలో కేవలం ఇంటికి ఒక్కరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనలతో, అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇచ్చి దాదాపు ఈ సంవత్సరంలోనే 67,50,000 మంది స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇచ్చారు. దాదాపు 10,120 కోట్ల రూపాయలు ఈ నెలలోనే రిలీజ్ చేశారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం 3. అలాగే స్త్రీ శక్తి కింద ప్రతి ఇంటి ఆడపడుచు ఫ్రీగా బస్సు ప్రయాణం చేయాలని చెప్పేసి స్త్రీ శక్తి కింద ఫ్రీగా ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది. అలాగే చేనేతలకి 200 యూనిట్లు ఫ్రీగా కరెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మరమగ్గాలకి 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు సంవత్సరం ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతు బాగుండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం కేవలం 14,000 మాత్రమే ఇచ్చేది. మళ్ళీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2024లో అధికారం చేపట్టిన తర్వాత ప్రతి రైతు బాగుండాలని చెప్పేసి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కింద ఇవ్వడం చాలా పెద్ద కార్యక్రమం అని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే అన్నా క్యాంటీన్లు 2014-19లో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న, అంటే కట్టుబట్టలతో బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే సంవత్సర కాలంలో అమరావతిలో కేవలం బస్సులో పడుకొని అన్న క్యాంటీన్లను స్థాపిస్తే 205 అన్న క్యాంటీన్లు స్థాపిస్తే గొడ్డల పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసేశారు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 5 సంతకాల్లో అన్న క్యాంటీన్ కానీ ఒకటి ఓపెన్ చేయించడం జరిగింది. కేవలం బడుగు బలహీన వర్గాలకి, అలాగే చదువుకునే విద్యార్థులకి, పల్లెటూరు నుంచి వచ్చి చదువుకునే విద్యార్థులకి కేవలం 5 రూపాయలతోనే ప్రతి పూట భోజనం పెట్టడం జరుగుతుంది. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం కేవలం 5 రూపాయలతోనే అన్న క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టడం జరుగుతుంది. అలాగే గీత కార్మికులకు మద్యం షాపులో కానీ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవలో సీఎంఆర్ఎఫ్ కింద 1,000 కోట్ల రూపాయలు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. ఒక అర్బన్ నియోజకవర్గానికి మాత్రమే దాదాపు ఇప్పటివరకు 7 కోట్ల రూపాయలు వచ్చిందంటే మీరు ఆలోచించాలా. 2 ఏళ్ల కాలం గత ప్రభుత్వంలో, గొడ్డల పార్టీ ప్రభుత్వంలో 5 ఏళ్ళకి కలిపి కానీ 1 కోటి రూపాయలు రాలా. కానీ 2 ఏళ్ల కాలంలోనే 7 కోట్ల రూపాయలు ఒక అర్బన్ నియోజకవర్గానికి వచ్చిందంటే ఆలోచించండి సీఎంఆర్ఎఫ్ ఎంత చేస్తున్నారని చెప్పేసి. అలాగే మత్స్యకారుల సేవలు అని చెప్పేసి ప్రతి మత్స్యకారునికి 20,000 సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాయలసీమ ప్రగతి, మీరు రాయలసీమ చూస్తూ ఉంటే గతంలో రాయలసీమ అంటేనే ఒక ఫ్యాక్షనిజం పేరుండేది. కానీ మళ్ళా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమని మళ్ళా రతనాల సీమ చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు రాయలసీమ అభివృద్ధి కేటాయించారు. 40,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి 60,000 కోట్ల రూపాయలు పీపీపీ మోడల్లో పెట్టి రెండు కలిపి
1,00,000 కోట్ల రూపాయలతో ఈరోజు రాయలసీమ అభివృద్ధి చెందే విధంగా రూపకల్పన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీస్, తిరుపతిలో అపోలో టైర్స్ వచ్చింది, శ్రీ సిటీలో రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, అలాగే శ్రీ సిటీలో ఎల్జీ క్యారియర్ సంస్థలు వచ్చినాయి. ముఖ్యంగా మన ఉమ్మడి జిల్లాలో పుట్టపర్తిలో డిఫెన్స్ ఇండస్ట్రీస్ వచ్చాయి. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో ఈరోజు డిఫెన్స్ ఇండస్ట్రీ భూమి పూజగా చేశారు 2 నెలల కిందట. చేయడమే కాకుండా 5th జనరేషన్ ఫైట్ జెట్టర్ అంటే యుద్ధ విమానాల్లో వాడే విమానం మన ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో తయారవుతుందంటే నిజంగా మనకి చాలా గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే కర్నూలులో డ్రోన్ సిటీ వచ్చింది, ఓరోకల్ని ఇండస్ట్రియల్ హబ్గా మార్చారు. అలాగే కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సత్యసాయి జిల్లాలో రిలయన్స్ సోలార్ ప్రాజెక్ట్ రావడము, అలాగే కడపలో అదాని రెన్యూబుల్ ఎనర్జీ, కర్నూలు నంద్యాలలో సోలార్ విండ్ పరిశ్రమలో అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ రావడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా 2 కాలంలో చేశాం. 2014-19లో అభివృద్ధి చేశాం కానీ చెప్పుకోలేకపోయాం. కానీ మేము ఈరోజు ఈ 2 ఏళ్ళు ఏవైతే చేశామో అవన్నీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు ఈ 2 ఏళ్ల కాలంలో 1,296 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు అయితే అభివృద్ధి కార్యక్రమాలకు అయితే ఖర్చు పెట్టాం. ముఖ్యంగా మౌలిక సదుపాయాలకు ఒకటే అంటే డ్రైన్లు, రోడ్లు ఇలాంటివి ఒకటి దానికే దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత మా కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.